నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 8వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో మధ్యతరగతి వారికి భారీ ఊరట లభించింది. ఎట్ ద సేమ్ టైం 12 లక్షల ఆదాయం లోపు ఉన్న వారికి కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఉంది. పేదవారి గురించి కూడా ఆలోచించినట్టున్నారు. అందులో విమాన ప్రయాణానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే పర్టికులర్గా రాష్ట్రాల వారీగా చూస్తే బీహార్కి తప్ప మిగతా అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనేటువంటి విపక్షాల ఆరోపణల మాట ఏంటి? పర్టికులర్గా తెలంగాణకి సంబంధించి అనౌన్స్మెంట్స్ ఏమున్నాయి? మనతో పాటుగా ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు మీరు? నమస్తే. సో బడ్జెట్ అనేది చూస్తే ఒక 50% పర్లేదు హ్యాపీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మిగతా 50% చూస్తే ఎందుకని ఇన్ని రకాల డౌట్లు వినిపిస్తున్నాయి, ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి, మీరు పట్టించుకోరనేది ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ ఉన్న రాష్ట్రాలకి మాత్రమే ఒక భారీ పరిశ్రమలో లేకుంటే ఏర్పాట్లో బడ్జెట్ ఉంటుంది అనే ఒక ఆనవాయితీ ఈసారి కూడా కంటిన్యూ అయినట్టుంది. దీంట్లో ఫస్ట్ క్లారిటీ ఏముండాలంటే, ఒక బడ్జెట్ రాష్ట్రమైనా దేశమైనా బడ్జెట్ పెట్టినప్పుడు స్టేట్కి ఇంత అని ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తెలంగాణకి ఏమీ లేదని కొంతమంది అంటారు, మా ఆంధ్రాకి ఏమీ కొంతమంది అంటారు, మా ఇది అట్లా ఉండదు. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు 10,000 crores ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టర్ పెట్టినాం అంటున్నాం. అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కడ పెడుతున్నాం? అన్ని రాష్ట్రాలు డివైడ్ చేస్తాం మనం. మీరు ఇంతకుముందు విమానాలు అని చెప్పారు, ఆల్ ప్యాసింజర్స్ విల్ బెనిఫిట్, ఆల్ స్టేట్స్ విల్ బెనిఫిట్. తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు, ఆల్ శాలరీ క్లాస్ ఎవ్రీవేర్ విల్ బెనిఫిట్. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అన్నారు, అన్నీ మొత్తము డెవలప్మెంట్. ఇప్పుడు మన రాష్ట్రానికి 12 జాతీయ రహదారులు రావడము ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అవేం మాట్లాడరు. నేను ఏమంటున్నా అంటే, బడ్జెట్ ఎప్పుడు కూడా సెంట్రల్ బడ్జెట్ని ఒక స్టేట్గా దాన్ని తీసుకొని ఎప్పుడు చూడకూడదు. ఓవరాల్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. రెండో విషయం వచ్చే వరకు ఈ బడ్జెట్ అనేది ఏంది ఫస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ బడ్జెట్ అనేది నేషనల్లో మనం ఏ సెక్టార్లో ఎక్కడెక్కడ పెట్టాలి ఏంది. కొన్ని సెక్టార్స్ కంకరెంట్లో ఉంటాయి, కొన్ని సెక్టార్స్ స్టేట్లో ఉంటాయి, కొన్ని సెంట్రల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దాని ఎక్స్పెండిచర్స్ పెడతారు. రెవెన్యూ ఎంత వస్తుంది, దాని మీద ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ బేసిస్ మీద ఏమైతుందంటే, కొన్ని మీరు అన్నారు ఇంతకుముందు ఎలక్షన్స్ పోయే రాష్ట్రాలని చెప్పి, ఎలక్షన్స్ పోయే రాష్ట్రాలు కాదు, కొన్ని రాష్ట్రాలకు కొన్ని పరిస్థితులు సపరేట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు లాస్ట్ టైము తెలంగాణకు మనం రైల్వే లైన్లు ఇచ్చినాం, రైల్వే ప్లాట్ఫామ్స్ కొన్ని ఇచ్చినాం, రైల్వే కన్వర్జన్స్ కూడా మనం తెలంగాణకు సపరేట్గా ఇచ్చినాం. సపరేట్గా తెలంగాణలో బడ్జెట్ ఉన్నది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు అన్నది బీహార్ ఒక మాట అన్నారు, ఎలక్షన్స్ పోయే రాష్ట్రం అని చెప్తున్నారు కాబట్టి నేను అందుకని చెప్తున్నాను. బీహార్కు ఇచ్చింది మూడు. ఒకటి ఏంటంటే పాట్నా ఎయిర్పోర్ట్ని గ్రీన్ ఎయిర్పోర్ట్ కింద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చేస్తున్నారు. మన హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ 12 సంవత్సరాలు అయిపోయింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది దట్ వాజ్ ద ప్రామిస్ మేడ్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ లాస్ట్. అది గ్రీన్ ఫీల్డ్ అని పెద్ద వాళ్ళకి అది వాళ్ళకు ఏదో వాళ్ళ రాష్ట్రానికి వచ్చినట్టు కాదు. అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని లెస్ కాంక్రీట్ మెటీరియల్, దాన్ని ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్కి తయారు చేసేటంటే గ్రీన్ ఫీల్డ్ అంటాం. రెండోది కోసీ రివర్ ఒకటి ఉంది. మన ఎవ్రీ ఇయర్ కోసీ రివర్ మీద అది పొంగి బీహార్లో చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయి. అది నేపాల్ నుంచి వచ్చేటటువంటి ఒక ఇది. నేపాల్ వాళ్ళు అక్కడ అడ్డుగడ్డ కొంత కడుతున్నారు. వాళ్ళు అడ్డుగడ్డ కట్టినటువంటి సందర్భంగా ఏమవుతుందంటే, ఆ కోసీ నదిలో ఉన్నటువంటి మిగిలిన నీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనం ఇక్కడ ఆనకట్ట కట్టకపోతే బీహార్, ఉత్తరప్రదేశ్ ఆ బార్డర్స్లో ఉన్న చాలా ప్రాంతాలు మునిగిపోయేటటువంటి ప్రమాదం మనం చూస్తున్నాం ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు నేపాల్ అక్కడ స్టార్ట్ చేసింది, నిర్మలా సీతారామన్ చదివారు, బికాజ్ నేపాల్ దాని సందర్భం తీసుకొని కోసీ మీద కూడా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టేటువంటి ప్రయత్నం, సీ దట్ ఈ ఫ్లడ్ వాటర్ని మనం పబ్లిక్లో పోకుండా, ఫీల్డ్స్లో పోకుండా. దీని తర్వాత ఏంటంటే 50.7,000 hectares అక్కడ కొత్తగా ఇరిగేషన్ కోసం కూడా ఇరిగేబిలిటీ అవుతున్నట్ట. ఇది మనం సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, దీనికన్నా ఎక్కువ మనం అక్కడ ఇవన్నీ ఇవ్వగానే అదేదో వాళ్ళ ఎలక్షన్స్ కోసం ఇచ్చినట్టు కాదు. అది మూడోది ఆలోచించాలి ఏంటంటే, ఈసారి బడ్జెట్ అనేది ఫస్ట్ టైం, ఇంతకుముందు మోదీ గారు చెప్పాను, ప్రభుత్వానికి డబ్బులు ఎట్లా వస్తాయి, రాబడి ఎట్లా వస్తుందని ఆలోచిస్తారు. బడ్జెట్లో ఎంత రెవెన్యూ ఉంటుంది, ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఎంత ఉంటాయి, ఎంత రెవెన్యూ అని చూడలే.
పబ్లిక్ రెవెన్యూ ఎట్లా పెరగాలని చూసింది ఈ బడ్జెట్. ఎందుకు చెప్తా అంటే స్టార్టప్ ఇండియా నేను డబుల్ చేసినాం, స్టాండప్ ఇండియా డబుల్ చేసినాం, మన ముద్రా లోన్ డబుల్ చేసినాం. అంటే ప్రజలకు అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువ కలిగించేటువంటి ప్రయత్నం మనం చేసినాం. తద్వారా ఏంటంటే ఎక్కువ జీతాలు, ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక ప్రయత్నం ఒకటి. రెండోది శాలరీడ్ క్లాస్కు మనం 12 లక్షలు దాదాపు 12.75 ఎగ్జామ్స్ ఇచ్చినాం. దీంతో శాలరీడ్ క్లాస్ కూడా కొంత ఆదాయం మిగులుతుంది, వాళ్ళ జేబులు కూడా కొంత నింపుతున్నాం. ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి ఒక కొత్త పాలసీ తీసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ కూడా ఎక్స్పోర్ట్స్లో భాగం, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పెండిచర్స్ దాని బడ్జెట్ పెంచడము, వాళ్ళకు ఉన్నట్టు చాలా రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్. తద్వారా ఏంటంటే మీడియం ఇండస్ట్రీస్ కూడా, మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ, వాళ్ళకున్న కష్టాలు నష్టాలు కూడా దీంట్లో అడ్రస్ చేసిన విషయం ఒకటి. మూడోది ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ సెక్టర్ మీద కూడా దాదాపు 36 మెడిసిన్స్ మీద ఈరోజు ట్యాక్స్లు తీసేస్తారు. అంటే క్యాన్సర్ కానీ ఇటువంటి కానీ ఈ వ్యాధి బెనిఫిట్ అయ్యేది ఎవరికి? పేషెంట్లకు అవుతుంది. అదే అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఓకే. తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, ప్రతి ఒక్క అగ్రికల్చర్ సెక్టర్ 100 డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసి, ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ని ఐడెంటిఫై చేసి అక్కడ కూడా అగ్రికల్చర్ ఒక పంపింగ్ చేసి, అక్కడ ఫండ్స్ పంపింగ్ చేసి ఆడ మనం దాని ప్రొడక్షన్ పెంచేటట్టు దానికి బడ్జెట్ కూడా పెంచి రకరకాలైనటువంటి ఒక రైతులకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మీద ఒకసారి చూస్తే ఇదే ఒక ఓరియంటెడ్, అంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్ బడ్జెట్. వికసిత్ భారత్ ఏదైనా డెవలప్డ్ ఇండియా అనేది అనుకున్నామో ఆ డెవలప్డ్ ఇండియా సంబంధించినటువంటి ఫస్ట్ టైం ఈ బడ్జెట్ ఎవ్వరు కూడా దీనికి క్రిటిసైజ్ చేస్తారు. రాజకీయంగా అది ఇన్ఫ్లేషన్ అయితే అదైతే అనొచ్చు, ఏదో అనొచ్చు, కానీ ఇది మొత్తం కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్ బడ్జెట్, మిడిల్ క్లాస్ ఓరియంటెడ్ బడ్జెట్, ఫార్మర్ ఓరియంటెడ్ బడ్జెట్ అండ్ పువర్ క్లాస్ ఓరియంటెడ్ బడ్జెట్. ఇది మొత్తం బ్యాలెన్స్డ్ బడ్జెట్గా నేను దీన్ని పేర్కొంటున్నాను. అయితే ఇప్పుడు మనం విపక్షాల మాటలు కూడా చూసినట్టయితే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు సమానంగా చూడాలి. ఎందుకంటే ప్రత్యేక పరిస్థితులు కొన్ని రాష్ట్రాలకు ఉంటాయి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వ్యవసాయంకి రైతులకి ఇచ్చారు అంటే అందరికీ కదా, లేకుంటే 12 లక్షలు అనేది దేశంలో అందరికీ కదా, పేదలు అంటే అందరూ ఉంటారు కదా అనుకున్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, కొన్ని డిమాండ్లు ఉంటాయి, కొన్ని అభ్యర్థనలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఐఐఎం కావాలన్నారు, IIIT కావాలంటున్నారు, మాకు కూడా ఒక సైనిక్ స్కూల్ అనేది ఇక్కడ ఉండాలి, ప్రతి చోట ఉంది, మా దగ్గర లేరు, మీరు ఏర్పాటు చేయండి అని ఇలాంటి డిమాండ్లు అనేవి కొన్ని ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఈసారి వాటికి కూడా మోక్షం లభించలేదు అనే మాట. నేను ఒకటే మాట అంటాను, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో మాకు అది ఇవ్వాలి ఇది లేనన్నారు, వాళ్ళు ఏది అప్లికేషన్ పెట్టుకోలేదు. అది కూడా చెప్తాం. IITR అన్నారు, అది కూడా పెట్టుకోలేదు వీళ్ళు అన్నీ. ఎందుకంటే అప్పటికే ఆ స్కీమ్ రద్దయింది, వీళ్ళు బయట చెప్పుకుంటున్నాం ITIR అని. తర్వాత ఈ ప్రాజెక్టులు ఇప్పుడు నేను అడుగుతున్నాను, వీళ్ళు ఢిల్లీ పోతున్నారు ముఖ్యమంత్రి గారు, వాళ్ళు మాకు ఇవి కావాలి అవి కావాలంటే దాంట్లో ఏది రాలేదని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు రహదారులు మాకు కావాలని చెప్పి వెళ్ళారు, రహదారులు ఇచ్చినాం కదా. ఈ మన రహదారులు కంటిన్యూ మీరు అంటే కనెక్టివిటీ అనేది అన్ని రాష్ట్రాలతో మీరు అదే అడిగింది కదా, మీరు దాని అదనంగా ఏం అడిగింది చెప్పండి. మీరు అదనంగా అడిగినటువంటి విషయాలు ఇప్పుడు ఐఐటీస్ అన్నారు, ఐఐటీస్లో సీట్లు పెంచినాము, ఎక్స్ట్రా వీళ్ళు అందరూ ఉన్నాయి కాబట్టి సీట్లు, ఆ సీట్లు పెంచితే మన తెలంగాణ కూడా పెంచినట్టే కదా. ఐఐటీస్లో మేము సీట్లు పెంచినాం, ఇచ్చినాం. గతంలో ఎయిమ్స్ అడిగినారు, ఎయిమ్స్ ఇచ్చినాం కదా మేము. మన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, సరే కోచ్ ఫ్యాక్టరీ అంత రాకుండా ఓవరాల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం కదా. మీరు ఎక్కడ ఏది రాలి చెప్పండి. మీరు అడగడానికి అవసరం లేదు, మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. కాకపోతే మీరు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నాం, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అన్ని రాష్ట్రాలని మేము సమానంగా చూస్తాము. అందుకని సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరిని కలుపుకోపోవాలి, ఏది తక్కువ ఏది ఎక్కువ కాదు. ఇంత క్రిటిసిజం చేసినప్పుడు కూడా నేను చెప్తాను, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారు ఎన్ని వాళ్ళకు రైల్వే ప్రాజెక్ట్ అన్నారు, రైల్వే అది హెడ్ క్వార్టర్స్ అన్నారు, విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ ఏమన్నారు, అయింది కదా. ఇక్కడ తెలంగాణలో వీళ్ళు అడిగింది మాకు రైల్వే మన డ్రై పోర్ట్ కావాలన్నారు, డ్రై పోర్టు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా. తెలంగాణలో మాకు ఈ రహదారులు కావాలని చెప్పారు, ఈ రహదారులు వచ్చినాయి కదా. మీకు చెప్పండి ఎక్కడ ఇప్పుడు ITI అది కదా నేను క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా వాళ్ళు దానికి కావాల్సింది 5 ఎకరాలు 10 ఎకరాలు అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ స్వార్థం కోసం, రియల్ ఎస్టేట్ కోసం 200 ఎకరాలు వాళ్ళు అలాట్మెంట్ చేస్తే
అక్కడ ప్రభుత్వం ఏమని ఇంత మాకు అవసరం లేదు, ఐటీఆర్ సింగిల్ అది ఒక సంబంధించిన చిన్న ప్రాజెక్టు, దాంట్లో మీకు ఆ డెవలప్మెంట్ కోసము ఇంత ల్యాండ్ అవసరం లేదు, దిస్ విల్ డెవలప్ ద రియల్ ఎస్టేట్ నాట్ ఐటీఆర్ అని చెప్పేసి అన్నారు. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోలేదు. బై దట్ టైం స్కీమ్ వాజ్ అబాలిష్, ఆ స్కీమ్ లేదు. ఇప్పుడు ట్రిపుల్ ఐటీలకు సంబంధించి కూడా ఐఐఎం, ట్రిపుల్ ఐటీలు, సైనిక స్కూళ్ళు ఇవి అడుగుతున్నాము అనే మాట. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు, దేశమంతా ఒకటే అంటున్నారు. బట్ ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి వివక్ష కనిపిస్తోంది, అన్ని రాష్ట్రాలని సమానంగా చూడట్లేదు అనే మాట కాంగ్రెస్ కూడా అదే అంటోంది, బీఆర్ఎస్ అదే అంటోంది. అంటారు, ఎందుకంటే రాజకీయంగా అంటాం. రేపు ఈ బెనిఫిట్స్ మన తెలంగాణకు రాలేదు అని చెప్పండి. ఎందుకు రాదని నేను చెప్తున్నాను. ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను చెప్తున్నాను. రేపటి రోజు నుంచి ఈ బడ్జెట్ ఒక ఇంపాక్ట్ తెలంగాణ మీద ఎందుకు పడదు అని చెప్పి నేను అడుగుతున్నాను. పడుతుంది, డెఫినెట్ పడుతుంది. నేను ఎందుకు పడదు? మీకు ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం చెప్పాను. స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, ఎడ్యుకేషన్ 1,30,000 కోట్లు కేటాయించారు. ఇక్కడ డిఫెన్స్ ఇండస్ట్రీస్ పెంచుతున్నాం. హైదరాబాద్లో మీకు తెలియదు, ఇక్కడ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఎవరు తెలుసు చెప్పండి? దాదాపు 10-12 మొబైల్ ఫ్యాక్టరీస్ ఈరోజు మన హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్ యూనిట్స్. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మేమే తెచ్చుకున్నాం, గతంలో బీఆర్ఎస్ మేము తెచ్చుకున్న ప్రాజెక్ట్స్ అని చెప్తోంది. వాళ్ళని తెచ్చుకుంటే మీ ఇచ్చింది కదా, మీ ఇస్తేనే కదా వచ్చింది. ఇవన్నీ కూడా టాటా ఫ్యూసేజ్ ఇవన్నీ కూడా వాళ్ళ టైంలో వాళ్ళనే అంటున్నా. వీళ్ళు వచ్చి 1 year అయింది కదా, నేను వాళ్ళని అంటున్నా. మాకు ఏం ఇవ్వలే అంటున్నారు. ఎందుకు ఇవ్వలేదు? మీకు 12 జాతీయ రహదారులు ఇచ్చినాం, మీకు ఫ్యాక్టరీలు ఇచ్చినాం, మీకు డిఫెన్స్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇచ్చినాం, మీకు రకరకాలైనటువంటి ఒక రోడ్ ప్రాజెక్ట్స్ ఇచ్చినాం. ప్రసాద్ అనేటటువంటి ఒక సర్క్యూట్ మీకు టూరిజం, పిలిగ్రిమేజ్ టూరిజం మీకు పెంచడానికి ఆ సర్క్యూట్ మీకు తీసుకొచ్చినాం. మీకు కావాల్సినటువంటి ఒక టూరిజం డిపార్ట్మెంట్లో రామప్ప వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ఇచ్చినాం. 1000 గుడ్ల స్తంభాలకు మేము వరల్డ్ హెరిటేజ్ ఇచ్చినాం. మీరు మాకు ఏమీ అన్ని సెక్టార్స్లో మీరు చూడండి. మీకు ఇచ్చినటువంటి రామగుండంలో మీరు డెవలప్ చేసినటువంటి ఒక ఫర్టిలైజర్ ప్లాంట్ అయితే ఏంది, మీకు దామంచర్లలో మీరు పెట్టినటువంటి ఒక థర్మల్ హైడల్ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అంటే చెప్పండి. మీరు ప్రతి దానికి మీకు క్లియరెన్స్ ఇచ్చుకుంటే వస్తున్నాం కదా. బడ్జెటరీ అలొకేషన్స్ మీరు చేసుకుంటున్నారు, కానీ దానికి కావాల్సినటువంటి ఒక సపోర్టింగ్ బడ్జెట్ కూడా మేమే ఇస్తున్నాం కదా. మెట్రో రైల్ అయితే ఏంది, రేపు హైదరాబాద్కి మెట్రో రైల్లో సెంట్రల్ కాంట్రిబ్యూషన్ లేకుండా అవుతుంది వీళ్ళకు, మొత్తం మేమే ఇచ్చేది అక్కడ దాంట్లో. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటికల్ క్రిటిసిజం. ఏ బడ్జెట్లో కూడా ఈ స్టేట్కి ఇంత, ఈ స్టేట్కి ఇంత, ఈ స్టేట్కి ఉండదు. ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే ఈ యొక్క స్టేట్లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పొచ్చు, అంతేగాని ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే సౌకర్యాలు లేవో, వసతుల కల్పన ఉంటుందో, కావాల్సిన పెట్టుబడులు అనేవి అక్కడ రావాలి అంటే కేంద్ర బడ్జెట్ అనేది ఉండాలి. డ్రై పోర్ట్ మనకు సముద్రం లేదు కాదు, మనం డ్రై పోర్ట్ అడిగినాము, డ్రై పోర్ట్ ఇచ్చినాము. వీళ్ళు అలాట్ చేయాలి, ప్లేస్ ఈ ప్లేస్లో ఉండాలి. అప్పుడే ఆ డ్రై పోర్ట్ అనేది అది మనకు మన నదుల దగ్గరికి వస్తే, నదుల దగ్గర నుంచి దాంట్లో నుంచి అవి ట్రాన్స్పోర్ట్ అయ్యి సముద్రంలో పోతే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది. ఎక్స్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు. మనం బయట ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోతుంది, దాని కాస్ట్ తగ్గుతుంది అనేది డ్రై పోర్ట్స్ క్రియేట్ చేశాం. మొన్న తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు డ్రై పోర్ట్స్ కావాలని చెప్పేసాం. డ్రై పోర్ట్స్ మీద రెడీ టు గివ్, మీరు అలాట్మెంట్ అడగండి, ఇచ్చారు ఆల్రెడీ. వాళ్ళు చెప్పాలి కదా, 2-3 ప్లేస్లు వాళ్ళు ఐడెంటిఫై చేశారు డ్రై పోర్ట్స్కు. అవన్నీ నేనేమంటుండే పబ్లిక్ వీళ్ళు చెప్పట్లేదు. ఫస్ట్ క్లారిఫై చేసుకోండి. సపోజ్ స్టేట్ బడ్జెట్ పబ్లిక్ అంటే వాళ్ళు చెప్పుకోవాలా, మీరు చెప్పాల్సినటువంటి అవసరం మేము కూడా చెప్తున్నాము వాళ్ళకు కూడా. అందుకే మీరు అడిగారు కానీ క్లారిఫై చేస్తున్నాను. ఇప్పుడు స్టేట్ బడ్జెట్ పెడతారండి. స్టేట్ బడ్జెట్ని అడుగుతున్నాను, మీరు హైదరాబాద్కి ఏమి ఇస్తున్నారు చెప్పండి. హైదరాబాద్ నుంచి మీ రెవెన్యూ మొత్తం, కానీ హైదరాబాద్కి మీరు ఎంత ఇచ్చారు? లాస్ట్ టైం 3,500 కోట్లు ఇచ్చారు. మన వీళ్ళ బడ్జెట్లోనే, ఇంట్రీమ్ బడ్జెట్లో 3,500 కోట్లు. గత ప్రభుత్వం ఏం చేసింది? 5,000 కోట్లు ఎక్స్ట్రా చేస్తాను. ఎక్కడ ఇచ్చారు? నేనేమంటున్నా, మీరు ఏ జిల్లాకి ఏమి ఇచ్చారు? టైర్ 2లో ఎన్ని చేశారు? ఇంకా హైదరాబాద్ తప్ప మీరు డెవలప్మెంట్ ఎక్కడ చేస్తున్నారు? ఈ షోమి మొత్తం హైదరాబాద్ సెంట్రిక్ అవుతుందా? రింగ్ రోడ్లో హైదరాబాద్కి పెడుతున్నారా? రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ పెడుతున్నారా? మీరు ఏ పెట్టినా హైదరాబాద్ అంటారు. కరీంనగర్ డెవలప్ కావద్దా? వరంగల్ డెవలప్ కావద్దా? మీకు నల్గొండ డెవలప్ కావద్దా? మహబూబ్నగర్ డెవలప్ కావద్దా? ఆదిలాబాద్ డెవలప్ కావద్దా? వీళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు? అక్కడ ప్రజలు అడుగుతారు, డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్ అడుగుతారు. స్టేట్ గవర్నమెంట్ అప్పుడు ఇదే ఆన్సర్ ఇస్తుంది. మేము మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా స్టేట్ వైజ్ చేస్తాం కదా, మీరు డిస్ట్రిక్ట్ ఒక బడ్జెట్ వేయం కదా అంటారు వాళ్ళు.
నేను అదే అంటున్నాను, వాళ్ళు చెప్పండి డిస్ట్రిక్ట్ వైజ్ బడ్జెట్ పెడతారా, అలాట్మెంట్ చేస్తారా చెప్పండి, నీవు కూడా మోదీ గారి దగ్గర కూర్చొని మాకు కూడా స్టేట్ వైజ్ ఇవ్వండి సార్ అని చెప్తాను. ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీకి ఈసారి 8 ఎంపీలు వచ్చాయి తెలంగాణ నుంచి. 8+8 = 0 అయిపోయింది. ఎందుకంటే బడ్జెట్ల కేటాయింపులు కూడా 0 అయ్యాయి. కాబట్టే రాష్ట్రాల నుంచి స్థానిక పార్టీల ప్రాతినిధ్యం అనేది ఉండాలి. రీజనల్ పార్టీల ప్రాతినిధ్యం ఉంటేనే పోరాటం చేయగలుగుతారు. ఇప్పుడు ఈ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, 8 మంది బీజేపీ ఎంపీలు కావచ్చు, అసలు పోరాటం చెయ్యరు అనే మాట బీఆర్ఎస్ చాలా గట్టిగా చెప్తోంది. అది మరి బీఆర్ఎస్ అందుకే 0 అయింది. 8+8 = 16, బీఆర్ఎస్ 0 అంతే కదా. అసలు తెలంగాణ కోసం పోరాడడం లేదు. ఏమంటున్నా, ఇంగ్లీష్ లో సామెత ఉన్నది, you can fool some people sometimes, but you can't fool all the people all the time. ఇంకా ఇది బంద్ చేయండి. మాకు బీజేపీ ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం ఏమీ లేదు, 8 మంది ఎంపీలు ఏం చేయట్లేదు బ్రో. మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మాకు వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ అవుతున్నాయో డెఫినెట్గా దాని గురించి పోరాటం చేస్తున్నారు. మా అరవింద్ గారు పోరాటం చేసి పసుపు బోర్డు తీసుకొచ్చారు కదా, మామూలు మాటన. కరే బండి సంజయ్ గారు పోరాటం చేసి ఒక రైల్వే లైన్, తర్వాత రామగుండం తీసుకొచ్చాడు కదా. మా సంజయ్, మా కిషన్ రెడ్డి గారు ఫైట్ చేసి స్టేట్ ఆఫ్ ఆర్ట్ రైల్వే స్టేషన్స్, తర్వాత మెట్రో ఎక్స్టెన్షన్స్, మన రైల్వే సికింద్రాబాద్ రైల్వే 1000 crores ఈరోజు డెవలప్మెంట్, చెర్లపల్లి రైల్వే స్టేషన్స్ ఇవన్నీ చూసుకుంటే నాట్ ఓన్లీ ఇవన్నీ, ఇది కొన్ని ప్రాజెక్టులు, నేను చాలా ప్రాజెక్టులు తెలంగాణకు సంబంధించిన మోదీ గారు వచ్చి ఇక్కడ ఇనాగ్రేట్ చేసిన సందర్భం చెప్తా ఉన్నాను. నేనేమంటున్నా అంటే వీళ్ళు బడ్జెట్ అలొకేషన్ అనగానే మా రాష్ట్రానికి ఏం రాలేము అని చెప్పడం అనేది చాలా సులభం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా, మాకు ఇవి అవసరం ఉన్నాయి అనేటువంటి వినతి ఎవరంటున్నారంటే ఈసారి ఏం చేశారు బీజేపీ? నేను అది ఇంకోటి చెప్తున్నాను, ఎవ్రీ ఫైనాన్స్ ఇయర్లో బడ్జెట్ రాకముందు మొత్తం ఫైనాన్స్ మినిస్ట్రీ అందరి దగ్గర నుంచి, స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుంటారు. అది ఇండస్ట్రీస్ కావచ్చు, అది మా ఎడ్యుకేషనిస్ట్ కావచ్చు, బ్యాంకర్స్ కావచ్చు, అందరి దగ్గర ఒపీనియన్ తీసుకుంటారు. దాంట్లో కూడా ప్రతి ఒక్క ఎంపీ తన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి, తన ప్రాంతం సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు కూడా మా దగ్గర ఇవి లేవు, మా రైల్వే లైన్ కాలేదు, మాకు కన్వర్జన్స్ కాలేదు, మాకు ఇది లేదు, మాకు ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అయిపోయినాయి, దాన్ని అఫారెస్టేషన్ చేయించాలి, అట్లా అయితే అనుకుని డిమాండ్ పెడతారు. అవన్నీ కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ స్క్రూటనైజ్ చేసి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కూడా కొన్ని దాంట్లో ఉంటాయి, అంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ దాన్ని యాస్పిరేషన్ చేస్తుంది. వాళ్ళన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్ తయారవుతుంది. ఆ బడ్జెట్లో అరవింద్ ఈ అప్లికేషన్ ఇచ్చిండో, రఘునందన్ అది ఇచ్చాడు, అది ఉండదు దాంట్లో, అవి చెప్పాల్సిన అవసరం లేదు, అది ఉండదు. ఎందుకంటే 542 మంది రాజ్యసభ, లోక్సభ 200 పైగా ఆ రాజ్యసభ, వీళ్ళందరూ కలిసి ఇచ్చినట్టు ప్రతి దాన్ని డిస్కస్ చేయరు కదా. అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసేది. అందుకని చెప్పిన యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కూడా ఈరోజు 100 ఐడెంటిఫై చేసి ఎన్నో స్కీమ్స్ వాళ్ళకు వచ్చేటట్టు చేస్తున్నాం. ఇవన్నీ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కూడా అక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ ద్వారానే అవన్నీ కూడా దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి మాకు ఏం చేయట్లేదు, వీళ్ళు ఏం చేయట్లేదు. ఇప్పుడు సీఎం పోతాడు 10 మంది తీసుకొని ఢిల్లీలో పోయి, మేము అడుగుతున్నారు కదా, వాళ్ళు అడుగుతున్నప్పుడు కొన్ని చోట్ల రెస్పాన్స్ వాళ్ళే అంటున్నారు, మంచిగా రెస్పాన్స్ వచ్చిందని చెప్పి. నితిన్ గడ్కరీ దగ్గర పోయినా, పీయూష్ గోయల్ దగ్గర పోయి వచ్చినా వాళ్ళు దే ఆర్ గివింగ్ గుడ్ రెస్పాన్స్ టు దెమ్ అండ్ దే ఆర్, వాళ్ళ మాట సాటిస్ఫై అవుతుంది. ఓన్లీ బడ్జెట్ వచ్చినప్పుడు అంటారు మాకు ఎదురాలేదు. నేను రేపు స్టేట్ బడ్జెట్లో కూడా నేను అడుగుతాను, మీరు మా హైదరాబాద్కి ఏమి ఇచ్చారు, మా నల్గొండకి ఇచ్చారు, మా మహబూబ్నగర్కి ఏమి ఇచ్చారు, మా రంగారెడ్డికి మేము అడుగుతాం, డెఫినెట్ అడుగుతాం. మీరు ఇవన్నీ అడగాల్సిన విషయాలు రేపు రానియండి, స్టేట్ బడ్జెట్ అడుగుతాం, మా వాళ్ళని కూడా డిస్ట్రిక్ట్ వైజ్ బడ్జెట్ పెట్టమని చెప్పండి. అయితే రాష్ట్రాలకి సంబంధించి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, వాటికి కేటాయింపులకు సంబంధించి జాతీయ పార్టీలకు అంతగా అవగాహన ఉండదు, ఫోకస్ కూడా పెట్టరు. కాబట్టి ప్రాంతీయ పార్టీలకే తెలుస్తుంది ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజలేం కోరుకుంటున్నారు, సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, వాటన్నిటి కోసమే పోరాటానికి ప్రాంతీయ పార్టీల అవసరం ఉంది అనే మాట. దీంతో పాటుగా నిన్ననే కేసీఆర్ కూడా ఒక మాట అన్నారు, నేను కొడితే మామూలుగా కొడతాను, చాలా బలంగా కొడతాను, నేను మళ్ళీ వస్తున్నాను అనే ఒక మాట డైరెక్ట్గా. అంటే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసే చెప్పారు ఆయన. అంటే ప్రజలు ఆయన ఆల్రెడీ కొట్టేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొడతారు, కాంగ్రెస్ని కొడతారు. బీజేపీ ఈజ్ నెక్స్ట్ పార్టీ టు కమ్ టు ది పవర్ బికాస్ పీపుల్ హ్యావ్ హోప్స్ ఆన్ బీజేపీ. అది కూడా చెప్తున్నా. వీళ్ళు ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని కొట్లాడుకున్నా, ఇవన్నీ వాళ్ళంతా పబ్లిక్లో డ్రామా. ఇది వాళ్ళు వీళ్ళని కొట్టరు, వీళ్ళు వాళ్ళని కొట్టరు, ఇద్దరు ఒకటే. నేనేమంటున్నా అంటే ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, రీజనల్ పార్టీ అని చెప్పేసి. మీరు కుటుంబం పరిపాలన, నాట్ ఓన్లీ తెలంగాణ ఒకటే కాదు,
నేను మొత్తం కంట్రీలో చెప్తున్నాను. ఈరోజు మీకు ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ పెళ్లి కాలే పిల్లలు లేదనగా బట్ మేనలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆ బెనర్జీని మొత్తం బెంగాల్ లూట్ చేస్తాను. మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఏ ఒక రీజనల్ పార్టీ అయినా సరే, మా ఎన్డీఏలో కొన్ని పార్ట్నర్స్ ఉన్నా కూడా మీకు కంట్రోల్ చేస్తున్నాం వాళ్ళని. మా దగ్గర ఎందుకంటే మాకు కొన్ని నియమాలు ఉంటాయి. కానీ మీకు నిన్న నేను తమిళనాడు పోయి వచ్చాను. స్టాలిన్ సీఎం, వాళ్ళు దయానిధి మరణ్ ఇంకా స్టాలిన్ ఎంత ఒకటే ఫ్యామిలీ కదా మొత్తం. ఉదయనిధి ఇవన్నీ అంతా ఉన్నారు కదా అందరూ. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళే నెక్స్ట్ వాళ్ళ కొడుకు ప్రైమ్ మినిస్టర్ ఎట్లా కావాలి, చీఫ్ మినిస్టర్ ఎట్లా కావాలి, నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎట్లా మళ్ళీ అధికారం రావాలి అనే ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళకి వేరే ఏముంటుంది రీజనల్ పార్టీకి ఆలోచన. అందుకనే ఇచ్చేది సెంటరే కదా, దానిలో మంది దోసేద్దాం, అన్నీ ఫ్రీ, ల్యాప్టాప్ ఫ్రీ, టీవీ ఫ్రీ, ఫ్రీ, ఇది ఫ్రీ అని చెప్పి వీరంతా. కానీ ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ గురించి చెప్పను, వీఆర్ రెస్పాన్సిబుల్ నేషనల్ పార్టీ. మేము పబ్లిక్ అమౌంట్ వేస్తున్నాం, పబ్లిక్ ఎక్స్చేకర్ మేము చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేము వాళ్ళని ఇర్రెస్పాన్సిబుల్ ఉండలేము. వాళ్ళు ఈరోజు నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు 12,000 రూపాయలు రైతులకు ఫ్రీ ఇస్తామని చెప్పి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసి మాత్రం కావట్లేదని మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పెంచారు. 10 లక్షల రూపాయలు దళిత బంధు అని చెప్పారు. ఏ స్కీమ్ ఇప్పుడు నడుస్తుంది చెప్పండి? మీ అధికారులు వచ్చేసారు, ఎవరు పైసలతో వచ్చారు? ప్రజల పైసలతో వచ్చారు. ప్రజల పైసలు. రీజనల్ పార్టీ యువర్ బిహేవియర్ ఈజ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. నేషనల్ పార్టీ అట్లా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవ్ చేయదు. దే సీ అబౌట్ ది కంట్రీస్ ఇంట్రెస్ట్, దే సీ అబౌట్ ది స్టేట్ ఇంట్రెస్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రీజనల్ పార్టీ, నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ రీజనల్ పార్టీ. మా ఇండియాలో కూడా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. వీ రెస్పెక్ట్ లాట్ ఆఫ్ లీడర్స్ ఇన్ రీజనల్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మన పార్టీలో ఉన్నారు. ఆయన రెస్పాన్సిబుల్ లీడర్గా బిహేవ్ చేస్తే మేము ఫీల్ అవుతాం, మేము మాతో ఉన్నాడు కాబట్టి. బట్ వీ కాంట్ అలో సచ్ ఇర్రెస్పాన్సిబుల్ స్పెండింగ్ బై దెమ్. లక్షల కోట్లతో నేను ప్రాజెక్టులుగా ఎక్కడి నుంచి తీసుకొస్తే మళ్ళీ మా మీద చేస్తారు. మాకు సెంటర్ ఏమి వేయట్లేదు, మాకు సెంటర్ మీకు ఎవరు అనౌన్స్ చేయమన్నారు ప్రాజెక్టులు? మీకు మేము రాబడి ఎంత ఉంది? ఇప్పుడు మన ఇంట్లో జస్ట్ సింపుల్ ఎకనామిక్స్ అనేది ఈ బడ్జెట్ ఇవన్నీ సింపుల్ కామన్ మ్యాన్ అర్థం చేసుకుని, నీకు జీతం ఎంత, నాకు 10,000 జీతం నెలకుంటే నేను 50,000 ఖర్చు పెట్టుకుంటే 40,000కి నేను ఏం చేయాలి? నా ఇల్లు అమ్ముకోవాలి, నా ఆస్తులు అమ్ముకోవాలి, తాకట్టు పెట్టుకోవాలి. నడపలేను, నేను ఇంటిని నడపలేను. ఈ రీజనల్ పార్టీ చేస్తున్నది ఇర్రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ హెడ్గా బిహేవ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు రీజనల్ పార్టీలు అనగానే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఫోకస్ అంతా ఇక్కడే ఉంటుంది. జాతీయ పార్టీలు అనేసరికి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం, ఎక్కడైతే ఎలక్షన్లు ఉన్నాయో అక్కడ, ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ, ఎక్కడైతే ఎన్డీఏ మిత్రపక్షాలు ప్రెషర్ పెడుతున్నాయో అక్కడ అలా ఉంటుంది తప్ప ప్రాంతీయ పార్టీలు అలా ఆలోచించవు. ఈరోజు 30 రాష్ట్రాలు దాదాపు 21 రాష్ట్రం మేమే లీడ్ చేస్తున్నాండి. మేము అధికారం ఉన్నాము. బీజేపీని అధికారం ఉంది, బీజేపీ ఆర్ ఇట్స్ అలైస్. మేము రీజనల్ పార్టీ మాత్రం ఉన్నారు కదా, లేదని కాదు కదా. జరా రీజనల్ పార్టీ విత్ నార్త్ ఈస్ట్ అన్ని రీజనల్ పార్టీసే కదా. మరి వాళ్ళు ఎందుకు ఒకప్పుడు బీజేపీకి ఎంట్రీ లేకుండా నార్త్ ఈస్ట్లో, టుడే వీఆర్ రూలింగ్ ఇన్ ఆల్ ది సెవెన్ సిస్టర్స్ దేర్. ఎట్లా వచ్చింది మాకు అక్కడ? మాకు లోకల్గా మాకు సపోర్ట్ వస్తుంది. మేము రీజనల్ ఆస్పిరేషన్స్ మేము పట్టుకున్నాం అక్కడ. ఇట్ దేవర్ నెగ్లెక్టెడ్ లాట్. ఈ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ దే ఆర్ నెగ్లెక్టింగ్ తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ నెగ్లెక్టెడ్ తెలంగాణ అండ్ uplifted his family. Congress party is uplifting their leaders and neglecting Telangana. But BJP will uplift the people of Telangana. BJP will make Telangana a golden Telangana. అది మా ఒక ఏము. వీళ్ళిద్దరు కూడా రూలింగ్లో ఫెయిల్ అయ్యారు. 1 yearలో బదనామైంది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ పార్టీ. మాకు అవకాశం ఇవ్వండి, మేము చూపెడుతూ ఏంది అనేది. మీరు మా మీద చెప్పడం కాదు, మీరు మాకు ఏమీ లేదు. మీరు చెప్తారు రేపు బడ్జెట్ అయిపోతుంది కదా, అయితే వచ్చినప్పుడు డెఫినెట్గా మేము చెబుతాం మా బడ్జెట్తో ఏమైంది. ఇక్కడ ముద్రా లోను తెలంగాణలో మేము బిలీవ్ చేయరు. ఈరోజు తెలంగాణలో 48 లక్షల మంది 48 లక్షల మంది లాభార్థులు, బెనిఫిషరీస్ ఆఫ్ సెంట్రల్ స్కీమ్స్ ఇన్ తెలంగాణ. 48 లక్షల ఫ్యామిలీస్ అనేది అంటే 48 లక్షల ఫ్యామిలీస్ ఇంటూ 4 ఎంత చెప్పండి? దాదాపు మీకు 2 crores పాపులేషన్లో నియర్లీ 2 crores ఆర్ గెటింగ్ ది బెనిఫిట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్.
అయితే బీఆర్ఎస్ చెప్తున్న మాట అందులోనూ పర్టికులర్గా కేసీఆర్ చెప్తోంది 10 ఏళ్ల పాలన తర్వాత 1 సంవత్సరం పాలనలోనే ప్రజలంతా బీఆర్ఎస్ వైపే చూడడం మొదలుపెట్టారు, ఏం మిస్ అయ్యారో తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటిదాకా నేను సైలెంట్గా గుంబనంగా గంభీరంగా ఉన్నాను, బట్ ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా కొడతాను, బలంగా కొట్టబోతున్నాను, నెక్స్ట్ మళ్ళీ మేమే రాబోతున్నాం అనేసరికి ఒక ఎలక్షన్ మూడ్ అనేది కూడా కనిపిస్తోంది కదా. ఇందులో బీజేపీ అంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలుగుతోంది నెక్స్ట్ మేమే వస్తామనే మాట? పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ పొలిటికల్లీ అవేర్. ఇంకా ఈ సెంటిమెంట్ మాటలతోని ఇంకా నేను ఇంతకుముందు చెప్పాను, యూ కాంట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. మళ్ళీ నేను వచ్చేసాను, చలో ఆగా షేర్ ఆగా అన్నట్టు అట్లా ఉండదు ఇక్కడ. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. మేము ఇప్పుడు కొద్దిగా ఏంటంటే మా సంస్థాగతులు అనే కొన్ని విషయాలు మాకు ప్రక్రియలో ఉన్నాం మేము. ఇంకా మాకు మొత్తం సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు వారం 10 రోజుల్లో మాకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది సంఘటన. అది చేస్తారు, ఎవరు చేస్తారు వాళ్ళ పార్టీ ఇస్తాం, అది ఇష్టం కాబట్టి అది నేను చెప్పను. బట్ డెఫినెట్గా పార్టీ రేపు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మా రూపమే ఉద్యమ రూపం ఉంటుంది. నేను ఒకటే మాట చెప్తున్నాను, బండి సంజయ్ గారు అధ్యక్షుడు జైలుకు పోయాడు, స్టూడెంట్స్ కోసం ఫైట్ చేశాడు, టీచర్స్ కోసం ఫైట్ చేశాడు. నేను ముఖ్యమంత్రి గారు ఏం చేసి చెప్పండి, ఎప్పుడైనా స్టేజ్ మీద తిట్టడమే కానీ రోడ్ల మీద వచ్చి ఎప్పుడైనా పోరాడింది బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు. ఆ బీజేపీ నాయకులు పోరాటమే మీకు సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా అట్నే పోరాడతాం. ఈ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా పోతుంది కాబట్టి మొన్నడే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము ప్రజల ముందు తీసుకుపోయి చైతన్యం చేసినాం. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎప్పుడు కలిసే ఉండే. కానీ మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రజల ఉద్యమం బీజేపీ స్టార్ట్ చేస్తుంది. ప్రజలతో మమేకమై ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాం. నెక్స్ట్ బీజేపీ అవకాశం వస్తుంది, బీజేపీ విల్ కమ్ టు రూలింగ్, నాకు పూర్తి నమ్మకం ఉంది. సో ఇంకో క్వశ్చన్, మీరు ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభ్యర్థనలు ఏమొచ్చాయి, వస్తే మేము ఎందుకు ఇవ్వము అనే మాట మీరు అన్నారు. ఒక అభ్యర్థన వెరీ రీసెంట్గా వచ్చింది పద్మ అవార్డులకు సంబంధించి, దాన్ని ఎందుకు అసలు పట్టించుకోలేదు? అదే కేంద్ర మంత్రి మేము బరాబర్ గద్దరికి పద్మ అవార్డు ఇవ్వము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు, నేను చెప్తా, దాని గురించి చెప్తాను. ఒక హోమ్ మినిస్ట్రీ కింద ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఒక స్క్రూటనైజ్ చేస్తే. ఇప్పుడు ఆయన కూడా హోంమంత్రియే కదా, హోంశాఖ సహాయ మంత్రియే కదా. ఆయన 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 అంతా ఆయన అనలేదు, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక రిపోర్టర్ అడిగిండు, మీరు ఫలానా వాళ్ళకి ఇచ్చారు, ఈయనకి ఎందుకు ఇవ్వలేదు? అట్లా ఆ క్వశ్చన్. ఇప్పుడు ఈయనకి ఎందుకు ఇవ్వలేదు అండి అంటే వేరే మాట ఉంటుండే. మీరు ఫలానా వాళ్ళకి ఇచ్చారు, ఫలానాకి ఎందుకు ఇవ్వలేదు అది అడిగిన క్వశ్చన్. మీరు రీల్ చూస్తే మీకు తెలుస్తుంది. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన దానికి ఆన్సర్ ఇచ్చారు. కానీ ఇష్యూ అది కాదు. మనం ఫస్ట్ ఏంటంటే ప్రజలకు కూడా తెలవాల్సింది ఏంటంటే పద్మ అవార్డ్స్ అని కూడా ఒక కమిటీ ఉంటుంది. ముందు దానికి అవార్డుకు మనం అప్లికేషన్ పెట్టుకుంటాం, దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెడతాం, దానికి రికమెండేషన్ పెడతాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ కమిటీ ఏం చేస్తుందంటే దానికి ప్రధానమంత్రికి, లోకల్ మినిస్టర్స్కి ఏవో సంబంధం. ఆ కమిటీ ఏం చేసిన ఆ పేర్లన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆ పేర్ల మీద ఎంక్వైరీ అవుతుంది. పేర్ల మీద ఎంక్వైరీ అవుతారు. మీరు మిమ్మల్ని అడగవచ్చు, మేడం మీకు రామచంద్ర గారు తెలుసా, మీ జర్నలిస్ట్ గారు అడుగుతున్నాడు, ఎవరో ఏజెన్సీ అంటే ఇట్లా ఎట్లున్నాడు, మంచోడేనంటే మంచోడండి అంటే మన ఆయన ఏదైనా గవర్నమెంట్లో ఏదైనా పోస్ట్ ఇస్తే ఏదైనా సరిగ్గా చేస్తాడా, లేకుంటే అట్లా వద్దు ఆయన మంచోడు కాదు, అట్లా చూసుకుంటే కష్టం, కానీ మంచిగా మంచోడు కానీ ఆయన కెపాసిటీస్ ఏం లేవని మీరు అంటారు. కథం నాకు రాదు. అట్లా నేను దానికి నీకు చెప్తాను చేయండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారని కనకారెడ్డి గారి బ్రదర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉండే, ఆయన బ్రదర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాడు, గ్రేప్స్. మీరు ఎప్పుడు తెప్పించుకొని చాలా బాగా ఆయనకి ఇచ్చారు. వనం రామయ్య ఖమ్మం, ఆయనకి ఎవరు తెలుసు తెలియదు. తర్వాత బొల్లి మధ్యలో వచ్చిన దానికి ఏదో ఒక ముస్లిం డాక్టర్, ఇరానీ డాక్టర్, దాని మందు కనుక్కున్నాడు, ఆయనకి ఇచ్చారు. మీరు మొత్తం ఈ ఒక్కసారి ఒకరికో ఏదో కొద్దిగా పొలిటికల్ ఓవర్ టోన్స్ ఉన్నంత మాత్రాన ఇంత పెద్ద దానికి ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి అవసరం ఏమని బండి సంజయ్ గారు అనద్దు. ముఖ్యమంత్రిని అడగాలి, నువ్వు ఇచ్చిన ఆయన వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇయ్యాలని ఏం లేదు కదా, అది కమిటీ చూసుకుంటుంది. నువ్వు ప్రభుత్వం మీద ఎట్లా అంటావు? మీకు హోమ్ మినిస్ట్రీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రికమెండ్ చేయదు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అమ్ముకున్నారు పద్మశ్రీ, అది వేరే మాట. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఏం లేవు, నో రికమెండేషన్, నథింగ్. ఎంత పెద్ద రికమెండేషన్ పెట్టినా అక్కడ ఇయ్యరు. ప్రభుత్వం కూడా రికమెండ్ చేసింది కదా వీళ్ళకి ఇవ్వండి అని. ప్రభుత్వం అదే నేను అంటున్నాను, రికమెండ్ చేసినటువంటి క్యాండిడేట్లను ఇవ్వాలని ఏం లేదు కదా.
ఇప్పుడు నా పేరు రికమెండ్ చేసేంత మాత్రం నాకు ఇవ్వాలని ఏం లేదు. నేను ఏమంటున్నానంటే రికమెండ్ చేసేది రిజెక్ట్ చేసేది ప్రభుత్వం కాదు, ఆ కమిటీ రిజెక్ట్ చేస్తుంది. పద్మ కమిటీ ఒకటి ఉంటుంది, దాని విభూషణ్ ఎవరికి ఇవ్వాలి, భూషణ్ ఎవరికి ఇవ్వాలి, పద్మశ్రీ ఎవరికి ఇవ్వాలి, ఆ కమిటీ ఉంటుంది. దానికి గవర్నమెంట్కు ఎవ్వరు సంబంధం ఉండదు. అయితే ఇది ఇక్కడ సంజయ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే ఒక పత్రికా విలేకరులు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పాడు. నేను దాని మీద కామెంట్ చేయదు, మా మినిస్టర్ కామెంట్ చేశాడు కాబట్టి. బట్ ఆయన ఎవరి మీద ఉద్దేశం చెప్పుకోలేదు. వి ఆల్ ఒక పొలిటికల్ పార్టీ అయినప్పుడు, ఒక పొలిటికల్గా ఒక సీఎం రియాక్ట్ అయినప్పుడు డెఫినెట్గా దానికి ధీటుగా రియాక్షన్ రావాలి కదా. మామూలుగా రియాక్షన్ కూడా వచ్చింది కదా, దానికి ఒక ఎక్స్టెన్షన్ వచ్చింది. మీరు బరాబర్ పద్మ అవార్డు ఇవ్వమంటే మీరు బీజేపీ ఆఫీస్ ఉన్నటువంటి నాంపల్లిలో గద్దర్ గల్లీ అని పెడతా, ఇంకప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఆ పేరు చెప్పుకొని మీరే తిరగాల్సిన అవసరం వస్తుంది అనే మాట అన్నారు మళ్ళీ సీఎం. అందుకనే రెచ్చగొట్టాడు కదా, ఈ రెచ్చగొడితే ఏమవుతుంది, రెచ్చగొట్టే ఆన్సర్ వస్తుంది, మళ్ళీ వస్తుందా డెఫినెట్గా. మళ్ళీ మా సంజయ్ సర్కిల్ కంటిన్యూ అవుతుంటుంది. ఇట్లా బండి సంజయ్ని మళ్ళీ రెచ్చగొడితే ఆయన మళ్ళీ ఎట్లా మీకు మీరే బాధపడతారు కదా. ఎందుకు అనవసరంగా ఇటువంటి అన్ని ఎక్కడ అయిపోయింది అక్కడ ఆపుకోవాలి, దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయొద్దు. అయిపోయింది. మీరు 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 ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కు ఆయన ఒక జవాబు ఇచ్చాడు అంతే. అండ్ సంజయ్ అన్న మనసులో ఏముండదు, ఆయన అడిగినందుకు చెప్పేశాడు అంతే. దాని తర్వాత ఎక్కడ కూడా ఆయన మనం మాట్లాడేవండి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మేము లెటర్ రాస్తాము కేంద్ర ప్రభుత్వానికి కన్సిడర్ చేయమని అనే ఒక మాట కూడా వచ్చింది. మళ్ళీ కన్సిడర్ చేస్తారా, రీకన్సిడర్ అనేది? నేనేమో కేంద్ర ప్రభుత్వం ఉండదు. ఓకే, పద్మ కమిటీకి రాయమని చెప్పండి, వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేస్తారో ఏందో తర్వాత. కానీ అవన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ కింద వస్తాయి అంతే. హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది, కమిటీకి అటానమస్ ఉంటుంది. అటానమస్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. అది గద్దర్ గల్లీ అని పెట్టేశారనుకోండి, మీకు ఓకేనా? అట్లా గద్దర్ గల్లీ అంటే ఎందుకు పెడతారు, అక్కడ గద్దర్ దేవుంది అక్కడ పెడతారని మనం అడుగుతారు. ఏం సంబంధం, మెదక్కు పెట్టుకోండి లేకుండా ఇప్పుడు పెడతారంటే ఎందుకు పెడతారు ఏంది అనేది దానికి కూడా అడుగుతారు కదా. ఎవరు నేను కాకుండా ఇంకో అడుగుతాం, ఇంకో అడుగుతాం. అరే ఈ పేరు ఏదా బాబు ఇక్కడ పెట్టిన ఏంటంటే ఇది సంబంధం ఏది, ఈ బీజేపీ ఆఫీస్ కదా, దీని దయాళ్ ఉపాధ్యాయ మార్క్ పెట్టాలి కదా దీన్ని అంటే అంటాం మేము. అంటే అప్పుడు మళ్ళీ అప్పుడు పోరాటం అనేది అదే రెచ్చగొట్టడం అంటే అది ఉంటుంది. నాంపల్లిని దీన్ దయాళ్ నగర్ పెట్టాలి దీని పేరు అని చెప్తాం మేము. ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అయితే మీరు కావాలనే ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు ఇలాంటి ఒక అన్నెసెసరీ ఇష్యూని ఒక రేస్ చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్లో ముందుంటున్నారు ప్రజా సమస్యల గురించి. ఈ రెండు పార్టీలు పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్ఏ ప్రజా సమస్య పట్టించుకోవట్లేదు. వాళ్ళ సొంత వాటికి ఎట్లా కేసు నుంచి బయటపడాలి, లేకుంటే ఎట్లా మా ఫ్యామిలీని సార్ రక్షించుకోవాలి, ఎట్లా నేను దీంట్లో బయటపడాలన్న ఆలోచన వాళ్ళది ఉంది. కానీ మాది ఏం లేదు. వాళ్ళు ఏం మాట్లాడని చెప్పండి, మేమేం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఇంకా డిఫెన్స్లో ఉన్నారు, మేము చేయలేదు, మా మీద తప్పుడు కేసు పెడుతున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ ప్రజల కోసం చేసిన వాళ్ళు కూడా ఏం లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు. ప్రజల కోసం చేసేది బీజేపీయే. మేము ఇంత చేస్తున్నా కూడా మీరు 6 గ్యారంటీలు పూర్తి చేయండి అని మొత్తం 6 గ్యారంటీలు 100 మోసాలని చెప్పేసి మొత్తం రాష్ట్రంలో మీటింగ్లు పెట్టి మేమే కదా. మేము అన్ని రైతుల గురించి ఈ దారుణాలు పెట్టింది, రైతుల గురించి మేము సమావేశాలు పెట్టింది మేమే కదా. మేము ఏ ఒక ఇష్యూస్ మీద కూడా మీ వెనక్కి పోలేదు. హైడ్రా మీద మాట్లాడింది మేమే కదా, తర్వాత మూసి మీద మేమే కదా. రాత్రిపూట అక్కడ పండుకొని బాబు ఇట్లా అన్నావు కదా, పండుకోలేరంటే పండుకున్నాం కదా. మూసి ఏ విధంగా మీరు రిటర్న్ వాళ్ళు కట్టి దాన్ని వాళ్ళ సేవ్ చేయొచ్చని మేమే కదా. సో కాబట్టి బీదల పక్షాన మేమే ఉన్నాం, ప్రజల పక్షాన మేమే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీకు నైతిక అధికారం లేదు, కాంగ్రెస్ పార్టీకి నైతిక అధికారం లేదు. ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి సరే విపక్షాలు కావచ్చు, రాష్ట్రాల మాటలు, ఇవన్నీ ప్రాంతీయ పార్టీల మాటలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎంపీలు సాటిస్ఫై ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు మా గవర్నమెంట్ మా రాష్ట్రానికి రావాల్సిన ఏమన్నా వచ్చినాయా లేవా లెక్కలు చూసుకుంటారు కదా. ఇవాళే బడ్జెట్ వచ్చింది కదా, మనకి ఏమేమి బెనిఫిట్స్ వాళ్ళు రేపు వచ్చి చెప్తారు కదా. వాళ్ళ వాయిస్ నేను చెప్పలేను కదా. పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి చెప్తారు మీరు సాటిస్ఫై అయినావు, ఈ కారణాలను సాటిస్ఫై అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు డెఫినెట్గా తెలంగాణలో వచ్చి అక్కడ నుంచి మనకు తెలంగాణకి ఈ బెనిఫిట్ వస్తే దీనివల్లనే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు అడ్రస్ ది మీడియా. ఎన్ని మార్కులు వేస్తున్నారు ఈ బడ్జెట్కి మీరు? ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్. మార్కులని ఎందుకంటే ఏ బడ్జెట్లో అయినా కొన్ని సెక్షన్స్ వదిలిపెడతారు, అందరికీ మీరు న్యాయం చేయలేరు. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ఆఫ్ ది రీసెంట్ ఇయర్స్. డెవలప్మెంట్ ఓరియంటెడ్, ప్రో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎవ్రీ టైమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యూస్ టు ఫీల్. మేము సీనియర్ సిటిజన్స్ దగ్గర నుంచి కింది దాకా
అందరూ కూడా ఈరోజు ఎడ్యుకేషన్, డిఫెన్స్, అఫ్కోర్స్ హైయెస్ట్ డిఫెన్స్ స్పెండింగ్ ఉన్నది. బట్ డిఫెన్స్ స్పెండింగ్ ఇండిజినియస్. ఈసారి చూడంటే మనకు ఇంపోర్ట్ తగ్గిపోతే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. మన డిఫెన్స్ ఇండస్ట్రీ పెరిగినప్పుడు కూడా వీఆర్ ఇంపోర్టింగ్ లెస్, వీఆర్ ఎక్స్పోర్టింగ్ మోర్ డిఫెన్స్ ఇండో. సో దట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. ఇది ఒకవైపు ఇండస్ట్రీస్, ఒకవైపు అగ్రికల్చరు, ఇంకోవైపు మిడిల్ క్లాసు, ఇంకోవైపు పూర్ పీపుల్. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా వాళ్ళు డబుల్ చేశారు. అన్నీ డబుల్ అయినాయి దాదాపు. పోయినసారి కన్నా ఈసారి అలోకేషన్ ఆఫ్ ది ఫండ్స్ ఏతున్నాయో ఇట్స్ మోర్ దెన్ డబుల్. ఫర్ స్టార్ట్అప్ ఇండియా ఇవన్నీ కూడా. లాస్ట్ టైమే నియర్లీ ఒక 8 lakh ఉమెన్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళు. ఈసారి నెక్స్ట్ 1 yearలో 16 లక్షలు అవుతారు వాళ్ళు. డబుల్ అవుతారు వాళ్ళు. అట్లా అని నేనేమంటే, సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ ఎంప్లాయ్మెంట్, దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ వెల్త్, అండ్ దిస్ హౌ యువర్ జీడిపి గ్రోస్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రరావు గారు. మీరు చెప్పినట్టుగా సంస్థాగతంగా అన్ని అంశాలు కొలిక్కి వస్తే మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.